శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. జన్మకో శివరాత్రి, మహాశివరాత్రి. సాధకులు, శివభక్తులు ఎంతగానో ఎదురుచూసే మహాపర్వదినం. పరమేశ్వరుని అనుగ్రహం సంపూర్ణంగా భక్తులపై కుండపోతగా వర్షించే రోజు. ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ సుదినం. యోగపరంగా బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథుల భేదనం జరిగి సుషుమ్న ద్వారా మూలాధారంలో ఉన్న శక్తి సహస్రారంలో ఉన్న పరమాత్మతో సంయోగం చెందడానికి ఆతృతపడుతూ పరుగులెత్తే రోజు. ఆ మహానిశి సమయంలో బాహ్యంలో ఆలయాల్లో శివ కళ్యాణం జరిగే సమయంలో ఎవరైతే మేలుకొని వెన్ను నిఠారుగా ఉంచుకొని పరమేశ్వరుని నామస్మరణలో ధ్యానంలో ఉంటారో వారికి కుండలిని అప్రయత్నంగా తేలికపాటి మానవ ప్రయత్నంతోనే జాగృతమవుతుంది. మన ప్రయత్నం కేవలం నిద్రపోకుండా శివధ్యానం, నామస్మరణతో జాగరణ చేయటమే, అంతే. విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ ఆ సమయంలో మేల్కొని వెన్ను నిఠారుగా ఉన్నవారి బ్రహ్మరంధ్రం ద్వారా సహస్రార కమలంపై ఆకాశగంగ వలె శివకారుణ్యం ప్రవహిస్తుంది. మనం చేసే శివనామస్మరణ ధ్యానంతో కుండలినిలో చలనం కలిగి శివుని వైపు శక్తి పరుగులెడుతుంది. సాధకులైన వారికి, నిష్కామంగా శివుని అర్చించి అభిషేకించే వారికి గ్రంథి భేదనం సులువుగా జరిగి బాహ్యంలో శివపార్వతుల కళ్యాణం, లోపల శివశక్తుల సంయోగం జరిగి జన్మ జన్మల పాపరాశులు దగ్ధమై శివ సాయుధ్యానికి, మోక్షానికి అత్యంత సులువైన దారిగా శివరాత్రి జాగరణ, శివధ్యానం, శివమంత్ర సాధన ఉపకరిస్తాయి. మహాశివునికి చెందిన మంత్ర సాధనలు ఈ పర్వదినాన సులువుగా సిద్ధిస్తాయి. మన ఛానల్లో చెప్పుకున్న స్వర్ణాకర్షణ, వటుక భైరవ, మహాకాల మంత్ర సాధనలు, ఇతర శివమంత్ర సాధనలు ఈరోజు చేయవచ్చు, మొదలు పెట్టవచ్చు. మహాశివరాత్రి శుభ సందర్భంలో శివ త్రిశూల శక్తికి సంకేతంగా మన పూజ్య గురుదేవులు శ్రీ నిఖిలేశ్వరానంద స్వామివారు తెలియజేసిన 3 రహస్యమైన, దుర్లభమైన మంత్ర సాధనలను తెలియజేయబోతున్నాను. సాధకులు ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని సాధనతో శివశక్తుల అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఒక్క శివరాత్రి మనం సద్వినియోగం చేసుకున్న మన తలరాత మారుతుంది. అందుకే జన్మకి ఒక్క శివరాత్రి అయినా సద్వినియోగం చేసుకోవాలని జన్మకో శివరాత్రి అనేవారు పెద్దలు. త్రిశూల శక్తిలో ముందుగా అత్యధిక శాతం మంది ఎదురుచూసే లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చే, సకల కార్యసిద్ధిని ఇచ్చే సులభమైన మంత్ర సాధనని తెలుసుకుందాం. శివరాత్రి నాడు ఉపవాసం ఉండి ఈ సాధన చేయవలసి ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి శుచిగా ఉన్న దుస్తులు ధరించి పాదరస శివలింగం, పార్థివలింగం లేదా ఇతరమైన వాటితో చేసిన ఏదో ఒక శివలింగాన్ని పూజా మందిరంలో ఉంచుకొని శుద్ధ జలంతో కానీ, చెరుకు రసంతో కానీ లేదా నీటిలో విభూతి కలిపిన జలంతో కానీ శ్రీం శ్రీవర్ధనాయ నమః అనే మంత్రంతో 27 సార్లు చదువుతూ అభిషేకించాలి. తర్వాత 7 బిల్వపత్రాలు శివలింగంపై ఉంచి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని అధమపక్షంగా కనీసం 108 సార్లు జపించండి. అంతకు మించి చేయగలిగితే ఇంకా మంచిది. సంవత్సరంలో ఒక్కరోజు ఈ శివరాత్రి నాడు చేసే ఈ రహస్య శక్తివంతమైన మంత్ర సాధన మీకు సంవత్సరం మొత్తం ఆర్థికంగా శుభప్రదంగా ఉండేలా చేస్తుంది. శివలింగం లేనివారు శివపార్వతుల ఫోటో ముందు బిల్వపత్రాలు ఉంచి జపించుకోవచ్చు. ఈ మంత్రం లక్ష్మీప్రదమైన సంపుటిత మంత్రం. మహాశివరాత్రి నాడు చేసే ఈ మంత్రానికి ఉపదేశం అవసరం లేదు, ఎవరైనా జపించుకోవచ్చు. ఇప్పుడు మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఓం
హ్రీం శ్రీం ఠం 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 నమో భగవతే మమ సర్వకార్యాణి సాధయ సాధయ మమ రక్ష రక్ష శీఘ్రం మమ ధనికం కురు కురు హుం ఫట్ శ్రీం శ్రియం దేహి మమ ఆపతిం నివారయ స్వాహ. జపం కరమాలతో కానీ రుద్రాక్ష స్ఫటిక తామర పూసల మాలతో కానీ చేయవచ్చు. ఇదివరకు ఇతర సాధనలకు చేసిన వాటిని కూడా ఉపయోగించవచ్చు. సంపదలను ఇచ్చే మహామంత్రాన్ని తెలుసుకున్నాం. సంపదలు ఉంటే చాలా. సంపదలు ఉన్నవారికి, ఐశ్వర్యవంతులకు బాధలు, రోగాలు, శత్రువులు, మానసిక వ్యధలు ఉండవా? ఎంత సంపద ఉన్నా వీటి బాధల నుంచి ఎవరు తప్పించుకోలేరని మనందరికీ తెలుసు. కానీ డబ్బు ఉంటే చాలు అనుకుంటాం. యాపిల్ స్టీవ్ జాబ్స్ అందరికీ తెలుసు కదా. 56 సంవత్సరాలకే దురదృష్టవశాత్తు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వల్ల మరణించారు. ఆయన మల్టీ మిలియనీర్. ఆయన వద్ద ఉన్న కోటాను కోట్లతో రోగాన్ని పోగొట్టుకోవచ్చు కదా. అమెరికా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి, లేని టెక్నాలజీ అంటూ లేదు. అయినా ఆయనకి శారీరక మానసిక వ్యధ తప్పలేదు. కాబట్టి డబ్బు ఎంత అవసరమో శారీరక మానసిక ఆరోగ్యం కూడా అంతే అవసరం. ఈ ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి రకరకాల బాధలు, రోగాలు, శత్రువులు, ఇలా మనల్ని పీడించే శక్తులకు కూడా కొందరు అధిదేవతలు ఉంటారు. అయితే ఎవరో పడితే వారి దగ్గరికి వీరు వెళ్ళరు. మన కర్మ ఫలాలని బట్టే ఈ భూత శక్తులను, ఆయా వ్యధలను కలిగించే అధిదేవతలు పంపుతారు. తద్వారా శారీరక మానసిక రోగాలకి, శత్రుబాధలకి గురవుతాము. ఈ భూత శక్తులకి నాథుడు భూతనాథుడుగా, వ్యధలు కలిగించే అనిష్ట దేవతలకు అధిదేవతగా, వ్యాధేశ్వరుని రూపంలో శ్రీరుద్ర నమకంలో వచ్చే వివ్యాధినే నాంపతయే నమః అయిన రుద్రుడే ఉన్నాడు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. శివుడికేమీ పని లేక చీమలతోటి దోమలతో కుట్టిస్తూ కూర్చోడు. చీమ దోమ కుడితే ఒక బాధ, ఆకలి దప్పికలు మరో బాధ. మనం చేసే చిన్న చిన్న పాపకర్మలని చిన్న చిన్న బాధల రూపంలో, పెద్ద పెద్ద వాటికి పెద్ద బాధల రూపంలో ఈ భూతశక్తులు కలిగిస్తూ ఉంటాయి. భూతం అంటే అందరూ అనుకున్నట్టు దెయ్యాలు, భూతాలు అని అర్థం కాదు. భూతం అంటే ప్రాణి, అది ఒక జీవశక్తి అని కూడా అర్థం. నిన్ను కుట్టే దోమ, నీకు ఊపిరి పోసే గాలి, దాహం తీర్చే నీరు, నిన్ను మోసే భూమి, ఈ జీవశక్తులన్నీ కూడా భూతములే. మీరు భూతమే, నేను భూతమే, ప్రాణులన్నీ భూతములే. ఈ భూతాలకి, పంచభూతాలకి అధినాథుడు భూతనాథుడు. సమస్త బాధలు, సకల వ్యధలు కలిగించే దేవతలకి అధిదేవత అయిన వ్యాధేశ్వర రుద్రస్వరూపాన్ని ఈ బాధలు పోగొట్టుకోవడానికి మనం అర్చించాలి. ఎవడు బాధలు పెట్టగలడో వాడే ఆ బాధలు పెట్టకుండా ఉండగలడు. ఒకవేళ ఆల్రెడీ బాధలు వచ్చి ఉంటే వాటిని తొలగించనగలడు. అయితే ఇందుకు ఒక కండిషన్ మటుకు పెట్టాడండోయ్. ఎవరైతే తను చేసిన పాపాలను, తప్పులను ఒప్పుకొని త్రికరణ శుద్ధిగా నన్ను స్మరిస్తాడో వాడిని సకల బాధల నుంచి విముక్తి చేస్తాను, వాడి సమస్త పాపాలు హరిస్తాను అని రుద్రుడే ప్రతిజ్ఞ చేశాడు. రుద్ర ప్రతిజ్ఞ అంటే మాటల శిలాశాసనం. మనం చేయవలసిందల్లా గత జన్మల్లో చేసిన చండాలాలు, పాపాలు అవి మనకు ఎలాగూ గుర్తుండవు కనుక కనీసం ఈ జన్మలో మనం ఎవరెవరిని బాధించామో, ఏ ఏ తప్పుడు పనులు చేశామో, ఎవరి కడుపులు కొట్టి, ఎవరికి అన్యాయం చేసి, ఎవరిని మోసం చేసి డబ్బు సంపాదించామో, దౌర్జన్యంగా స్థలాలు కబ్జా చేశామో, లంచాలతో సామాన్యులని ఎలా పీడించామో, అక్రమంగా ధనం, ఆస్తులు, బంగారాలు లాక్కున్నామో, ప్రభుత్వ పన్నులు ఎగ్గొట్టామో, ఇలా ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు. అందరూ ఇన్ని దుర్మార్గాలు చేశారని నేను అనట్లేదు మహాశయులారా. కానీ
ఇటువంటి దుష్కార్యాలని చేస్తూ ఇవేవో గొప్ప పనులుగా భ్రమిస్తూ బతికే మహానుభావులు చాలామంది మన మధ్యనే ఉన్నారని మనందరికీ తెలుసు. చేసిన తప్పు చిన్నదైనా పెద్దదైనా మన తప్పులను మనం గుర్తించి అంగీకరించి రుద్రుని శరణు వేడితే సకల బాధలు సమస్త పాపాల నుండి మనల్ని రుద్రుడు విముక్తి చేస్తాడు. చేసిన తప్పులు చెప్పుకొని తప్పులు మన్నించమని క్షమించమని మరల అటువంటి తప్పులు చేయనని త్రికరణ శుద్ధితో మనస్ఫూర్తిగా శివలింగంపై ప్రమాణం చేసి ఇప్పుడు చెప్పబోయే సకల బాధలు వ్యధలు తొలగించే వ్యాధేశ్వర మంత్రాన్ని స్నానం చేసిన తర్వాత కేవలం 21 సార్లు జపించుకుంటే చాలు. శివరాత్రి నాటి సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి శుచిగా మంచి దుస్తులు ధరించుకుని 21 సార్లు శివలింగం ముందు కానీ శివుని ఫోటో ముందు కానీ లేదా మీ మొబైల్లో నేను ఇక్కడ చూపిస్తున్న వ్యాధేశ్వరుని ఫోటోపై మీ కుడి అరచేయి ఉంచి మీ తప్పులు ఒప్పుకొని తెలిసి చేసిన తప్పులు తెలియక చేసిన తప్పులు ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ చేసి ఉంటే మన్నించమని త్రికరణ శుద్ధిగా రుద్రుని వేడుకొని ప్రమాణం చేసి మంత్రాన్ని 21 సార్లు కనీసం లేదా అంతకు మించి కానీ జపించండి. శివరాత్రి నాడు మొదలుపెట్టి తర్వాత నిత్యం ఉదయం సాయంత్రం స్నానం చేశాక కనీసం 21 సార్లు ఈ మంత్రం చదువుకుంటూ ఉండండి. తప్పక రుద్రుడు వ్యాధేశ్వరుని రూపంలో అనుగ్రహించి మీ సకల బాధలు సమస్త పాపాలు హరిస్తాడు. ఇది నా మాట కాదు, శివుడు చేసిన ప్రతిజ్ఞ. మంత్రం చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. నాతో పాటు ఒక్కసారి ఉచ్చరించండి. శివరాత్రి నాడు ఈ మంత్రజపం మొదలుపెట్టేవారికి ఎటువంటి ఉపదేశం అవసరం లేదు. ఓం నమో భగవతే శ్రీ వ్యాధేశ్వరాయ భూతనాథాయ భూతబాధాం నాశయ నాశయ కష్టం చూరయ చూరయ మనోవాంఛితం పూరయ పూరయ ఓం హ్రీం శ్రీం శ్రీం వ్యాధేశ్వరాయ నమః. కొంతమందికి గాలి ధూళి ఊరికే పడుతుంటాయి. ఇది నిత్యం జపించే వారికి ఇలాంటి భయాలు బాధలు ఉండవు. కష్టాలు తొలగటం మొదలవుతుంది. అంతేగాక ఎప్పటి నుంచో మనసులో బలంగా ఉన్న ఉన్నత ఆశయాలు లక్ష్యాలు కోరికలు కూడా నెరవేరడం మొదలవుతుంది. ఇంత అద్భుతమైన రహస్యమైన మంత్రాన్ని తెలుసుకున్న వారంతా ధన్యజీవులు. ఎవరికి భగవద్ అనుగ్రహం ఉంటుందో వారికే మన ఛానల్ వీడియోస్ కనిపిస్తాయి. అందుకే నేను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అడగను. ఎవరి పాపకర్మ కరుగుతుందో వారే ఈ మంత్ర సాధనలు చేయగలరు అని చెప్పడంలో సందేహమే లేదు. ఇక త్రిశూల శక్తిలో ఆఖరిది ముఖ్యమైనది నాకెంతో ప్రియమైనది నిస్వార్థ నిష్కామ భక్తితో శివుని అనుగ్రహాన్ని పొంది మనల్ని మన తలరాతల్ని మార్చుకొని శివ సాయుధ్యం దిశగా కైలాసం వైపు మోక్షపదం వైపు నడిపించే మహామంత్రం అతి దుర్లభమైన మంత్రం. ఇది కేవలం సిద్ధాశ్రమ మహర్షులకు మాత్రమే తెలిసిన పరమ రహస్య మంత్రం. శ్రీ నిఖిలేశ్వరానంద సరస్వతి గురుదేవులు అపారమైన కరుణతో సాధకులకు అందించారు. ఈ రహస్య సాధనా విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సాధనకి శివుని ఫోటోతో పాటు గురుదేవుల ఫోటో కూడా తప్పనిసరి. ఇది 31 రోజుల సాధన. అన్ని రోజులు చేయలేని వారు కనీసం 11 రోజులైనా చేస్తే మంచిది. అది కుదరదు స్వామి అంటే శివరాత్రి నాడు ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో ఒక్కసారైనా చేయండి. 11 రోజులు లేదా 31 రోజులు సాధన చేసేవారు నిత్యం సూర్యోదయానికి పూర్వము లేదా సూర్యాస్తమయం తర్వాత నిత్యం ఒకే సమయంలో ఒకే స్థలంలో ఈ మంత్ర సాధనని చేయవలసి ఉంటుంది. తెల్లని లేదా శుచిగా ఉన్న ఏదైనా రంగు పంచె కండువాలు ధరించి ఉత్తర దిశ చూసేలా కూర్చొని ఎదురుగా చెక్కపీటపై తెల్లని వస్త్రం పరిచి దానిపై శివలింగం లేదా శివుని మరియు గురుదేవుల ఫోటో ఉంచండి. 2 ఆవునేతి దీపాలు వెలిగించండి. ఇంట్లో చేసిన తీపి పదార్థం లేదా బెల్లం ఏదన్నా డ్రై ఫ్రూట్స్ కానీ నైవేద్యంగా పెట్టండి.
ఈ మంత్రజపం కోసం కొత్తగా అంటే ఇదివరకు వాడని రుద్రాక్ష మాల ఒకటి తీసుకోండి. గణపతిని ప్రార్థించి మీకు గురుమంత్ర ఉపదేశం ఉంటే అది 4 మాలలు జపించండి. లేకుంటే మన ఛానల్లో చెప్పిన సిద్ధగురు మంత్రాన్ని 4 మాలలు జపించండి. తర్వాత ఇప్పుడు చెప్పబోయే మహామహిమాన్వితమైన త్ర్యంబక మంత్రం 11 మాలలు జపించాలి. ఈ మంత్రంలో త్ర్యంబకం అని వచ్చినప్పుడు సరిగ్గా ఉచ్చరించాలి. త్రయంబకం అని విడదీసి అధిక శాతం మంది పలుకుతూ ఉంటారు. అది కూడా ఫలితం ఇస్తుంది. కానీ సంపూర్ణ ఫలితం రావాలంటే త ర య ఇవన్నీ కలిపి ఒకే అక్షరంగా పలకాలి. త్ర్య అని పలకాలి, త్ర్యంబకం అని. అప్పుడే అది బీజాక్షరమై మృత్యుంజయ శక్తిని విడుదల చేస్తుంది. ఇది పరమ రహస్యం. ఇది మనసులో ముద్రించుకోండి. మంత్రం ఉపదేశిస్తున్నాను. వెన్ను నిఠారుగా ఉంచుకొని నాతో పాటు 3 సార్లు ఉచ్చరించండి. ఓం హ్రీం శం త్ర్యంబకం శివశివాయ శం హ్రీం ఓం. ఓం హ్రీం శం త్ర్యంబకం శివశివాయ శం హ్రీం ఓం. ఓం హ్రీం శం త్ర్యంబకం శివశివాయ శం హ్రీం ఓం. శ్రీ నిఖిలేశ్వరానంద స్వామి శిష్యులకు మాత్రమే తెలిసిన ఈ మంత్రం యొక్క మహత్తు అంతా ఇంత అని చెప్పలేం. మన ఆలోచనలు, మన జీవన విధానం, మన ఆరా, మన తలరాత ఊహించని విధంగా అనంతమైన శుభాలు చేకూర్చే విధంగా మారి జీవిత గమనం అసలు సిసలైన గమ్యం ఏమిటో బోధపడుతుంది. మనలో మనకే తెలియని నూతనోత్సాహం, చైతన్యం పొంగి పొర్లుతుంది. ఈ సాధన చేసిన వారెవరూ పూర్వపు దుర్భాగ్య స్థితుల్లో ఉండరు. సాధనకి పూర్వం, సాధనకి తర్వాత అన్నట్లుగా సాధకుని జీవితం, వ్యవహార శైలి, జీవన శైలి అన్నీ మారుతాయి. నిష్కామంగా ఏ కోరిక కోరకుండా ఈ సాధన చేస్తే చాలు. శివానుగ్రహమే పరమ లక్ష్యంగా ఈ సాధన చేసిన వారు ధన్యులు. శివరాత్రి నాడు ఈ సాధన మొదలు పెడితే పరమేశ్వరుని అనుగ్రహంతో తప్పక సిద్ధిస్తుంది. 11 రోజులు లేదా 31 రోజులు సాధన చేసేవారు బ్రహ్మచర్యం, సాత్విక ఆహారం ఇటువంటి నియమాలు పాటించాలి. గోర్లు, జుట్టు కత్తిరించుకోరాదు. నిత్యం ఒకే సమయంలో ఒకే స్థలంలో జపం చేయవలసి ఉంటుంది. శరీరం సహకరిస్తే భూశయనం, లేకుంటే మంచం పైన పడుకోవచ్చు. ఇక ఇతర నియమాలు ఏమీ లేవు. కానీ జపం పూర్తి అయిన తర్వాత జపమాలని ఏదైనా ప్రవహించే నదిలో విడిచిపెట్టండి. నది లేకుంటే బావి లేదా మంచినీటి చెరువుల్లో వేయండి. మురికి నీళ్ళల్లో, హుస్సేన్ సాగర్ వంటి వాటిల్లో వేయకండి. ఇన్ని రోజులు దీక్షగా ఉండలేమో అనుకునేవారు శివరాత్రి ఒక్కరోజైనా త్రిశూల శక్తిలో చెప్పిన 3 మంత్రాలను ఒక్కొక్కటి కనీసం 108 సార్లు సూర్యాస్తమయం తరువాత జపించండి. ఈ మహాపర్వదినాన్ని సిద్ధమంత్ర సాధనలతో సద్వినియోగం చేసుకొని అపారమైన శివశక్తుల అనుగ్రహాన్ని పొందండి. శుభమస్తు, కళ్యాణమస్తు. ధర్మం ఆచరించు, ఈశ్వరునిపై దృష్టి పెట్టు. బ్రహ్మానందం నీ సొంతం. ధర్మంగా ఉంటే భగవంతుడు నీ వెంటే. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.